యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు స్వామివారి అలంకరణ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న జరిగే లక్ష్మీ నరసింహుల తిరుకళ్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాల మొదటి రోజు ఉదయం స్వామివారికి స్వస్తి వచనం, పుణ్యాహ వచనం, రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహించారు. తొలి పూజను మహామంటపంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడికి ఆది పూజ, పుణ్య జలాలతో ఆలయంతో పాటు తిరువీధులను సంప్రోక్షణ చేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ అనితా రామచంద్రన్, సిపి మహేష్ భగవత్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 23న స్వామివారి ఎదుర్కోలు, 24న తిరుకళ్యాణోత్సవం, 25న రథోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. స్వామివారి కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ వస్తారని చెప్పారు. ఈ నెల 27న జరిగే మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ రోజు నుండి మొదలు పెడితే మనకి 27వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో దాదాపుగా 5 లక్షల మంది వరకు కూడా పాల్గొంటారని మేము అంచనా వేసుకుంటున్నాం. చిన్నజీయర్ స్వామి గారు మనకు ఆలయ పునర్నిర్మాణంలో వారి సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బాలాలయంలో జరిగే కైంకర్యాలన్నింటినీ కూడా ఆయన సూచనల మేరకు మనం నిర్వహిస్తున్నాము. ఆలయ సిబ్బంది అందరూ కూడా సెలవులు తీసుకోకుండా ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రోజులు కూడా పనిచేస్తూ వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలను కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.